వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎవరికో కాదు, ఉద్యోగులకు మరి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. మరి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అవినాష్ అండ్ మీరు చూస్తున్నారు ఏవిఎస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ అనమాట ఇది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగులందరికీ పెన్షనర్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఆర్ మరి బకాయిలను అయితే చెల్లింపులపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మరి ఈ యొక్క అప్డేట్ అనేది తాజాగా రావడం జరిగింది, బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో డిఏ మంజూరు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగిందనమాట. ఈ యొక్క మేరకు ఆ డిఏ ఫైల్పై సంతకం కూడా చేస్తున్నట్లు మనకి అధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కూడా మాట్లాడిన సీఎం మరి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన దాదాపు 6,000 కోట్ల బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. ఇక దీంతో ఉద్యోగుల్లో ఆనందం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇక పెన్షనర్లకు కూడా మరి ఇదే తీరు వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా ప్రభుత్వం భారీ ఊరట అయితే కలిగించింది. మరి ఈ విషయంలో కూడా ఇక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న డిఆర్ను పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కాబట్టి కొన్ని వర్గాల పెన్షనర్లకు చూసుకున్నట్లయితే 30.03% నుంచి 33.67% వరకు కూడా, మరికొంతమందికి చూసుకున్నట్లయితే 42% నుంచి 46% వరకు కూడా డిఏ పెంపు కానుంది. అలాగే 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే కనుక పెండింగ్లో ఉన్న మరి అన్ని డిఆర్ బకాయిలను కూడా 30 నెలలు కేవలం చూసుకున్నట్లయితే కనుక 30 నెలల్లో వాయిదాల్లో మరి చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం మరి తాజాగా ప్రకటించడం జరిగింది. ఇక 2026 జనవరి నుంచి కొత్త డిఆర్ అయితే అమల్లోకి రానుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు చెల్లింపుల కోసం కూడా మరి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులైతే విడుదల చేసింది. మరి ఇటీవలే 1,000 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి త్వరగా క్లియర్ చేయాలని కూడా అధికారులకు మరి సూచనలు అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క నిర్ణయంతో ఉద్యోగులు అటుపక్క పెన్షనర్లు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం పెరుగుతున్న ఖర్చుల మధ్య ఈ యొక్క నిర్ణయాలు వారికి పెద్ద ఊరటగా మారనుందని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.